కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తనయుడు కేటీఆర్ అండ్ మోర్ ఓవర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గాఢమైన నిద్రలో ఉన్నది అని చెప్పడానికి ఏదైనా కథనం ఉన్నది అని అంటే నిన్నటి నమస్తే తెలంగాణలో వీళ్ళు పెట్టుకున్న కథనం. నిన్న బోనాలు ఉండే, నా దోస్తులు చాలామంది కలిసిరు, పార్టీలకు అతీతంగా అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. వాళ్ళందరూ ఒక మాట అన్నారు, కార్యకర్తలు కూడా ఉన్నారు అందులో, కొంతమంది ఏ పార్టీలకు సపోర్ట్ చేయని కార్యకర్తలు కూడా ఉన్నారు, కొంతమంది నార్మల్ న్యూట్రల్ క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు ఏంటంటే సెంటిమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ది ఎక్కువైంది అండ్ బీఆర్ఎస్ ఈజ్ క్వైట్ సక్సెస్ఫుల్ టుడే అని చెప్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీకి నేను నెల రోజుల నుంచి చెప్తున్నా, వేర్ ఆర్ యూ, మీ స్టాండ్ ఎక్కడున్నది, మీ నరేటివ్ ఏడున్నది, మీరు ఏడ కనబడుతున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్న రోజు. వాళ్ళు ఎవరు మనతో మాట్లాడతలేరు. స్ట్రేట్ టు ది టాపిక్ ఏందని అంటే ఫ్రెండ్స్, ఇది నిన్న వచ్చింది. కేటీఆర్ వార్నింగ్, మోటార్లు స్విచ్ ఆన్, కేటీఆర్ వార్నింగ్, మోటార్లు స్విచ్ ఆన్, బీఆర్ఎస్ డెడ్ లైన్, కాళేశ్వరం హెడ్ లైన్. దెబ్బ తగిలితే గానీ ధర్మం గుర్తుకు రాలేదు కాంగ్రెస్ సర్కారుకు. ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం పనిచేయాలన్న రాజధర్మం పక్కకు పెట్టి రాజకీయాలు చేయాలనుకుంది. పిఆర్ స్టంట్లతో గత ప్రభుత్వం మీద అలా బురద చల్లుకుంటూ పోతూనే ఉండాలనుకున్నది. కాళేశ్వరం వృధా అని నిరూపించడం కోసం లక్షల క్యూసెక్ల కాళేశ్వరం నీటిని సముద్రం పాలు చేసింది. ఆ పాపాన్ని గత ప్రభుత్వం ఖాతాలో వెయ్యాలనుకున్నది. కానీ ఏమైంది, ఆ ఎత్తుగడ ఎదురు తిన్నది. తప్పు అన్న ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒప్పెట్లయింది. రానే రాదన్న గోదావరి గంగ ఇప్పుడు ఎట్లా ఉప్పొంగింది. గిర్రున తిరిగిన ఈ పంపులు కాళేశ్వరానికి కావా, బిరబిరా ఎగిసిన ఆ నీళ్లు కాళేశ్వరానివి కావా, జర్రున పారే కాలువలు కాళేశ్వరానివి కావా. కేటీఆర్ గర్జనతో ఎగిసింది గంగా. నేనేమని చెప్పినా, ఆ రోజు మొన్న ఉద్యోగాలు ఇయ్యలేవరు, బీఆర్ఎస్ పార్టీ. తర్వాత ఉద్యోగాల మీద పోరాడింది ఎవరు, ప్రతిపక్షం నుండి బీఆర్ఎస్ పార్టీ. మీకు అర్థమవుతుందా అని అంటున్నా భారతీయ జనతా పార్టీ నాయకులకు. ఉద్యోగాలు వాళ్ళే ఇయ్యలే, మళ్ళీ ఉద్యోగుల పక్కన నిలబడి ఎవరు కొట్లాడినరు, వాళ్ళే. ఇప్పటిదాకా మా పోరాడు చెప్తున్నాడు, అన్నా మనం మనోడు చచ్చిపోయిందా, గాడి చచ్చిపోయిందా అని చూడం, మనం చచ్చిపోయింది కదా తర్వాత చూసుకుందామని 11 రోజులకు పోయి మంచిగా కమ్మగపులకు తినొచ్చేటట్టు తయారవుతున్నారు నా బీజేపీ అని చెప్తున్నాడు. నాకు వాస్తవానికి అట్లనే అనిపిస్తుంది. నాకు ఇవాళ కాళేశ్వరం మీద ఏమైంది, మీ అవినీతి ఏమైంది, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు దానికి అడగాలి కదా. వాళ్ళు మేడిగడ్డకు పోయి ఉల్టా ఇంకా పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ద ప్రాజెక్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అని చెప్తున్నారు, ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ అని చెప్తున్నారు, కాళేశ్వరం ఫెయిల్యూర్ కాదు అంటున్నారు. ఆ పర్రెలల్లా ఎంసీలు పెట్టి అతక పెడదాం ఏం కాదని చెప్తున్నారు. కాకపోతే ఆ ప్రాజెక్టు డిజైనే దండుగానే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన కథనాలు కూడా వ్యర్థం, కేసీఆరే చేసింది కరెక్ట్ అని చెప్పి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. డిజైన్ మార్పులతో కాళేశ్వరంకి ఏం కాలే, వీళ్ళ అసమర్థత కాంగ్రెస్ వల్ల రైతుకు నష్టపోతున్నాడు అన్న ఒక పర్సెప్షనల్ మిస్ మ్యాచ్ తీసుకొస్తున్నారు నరేటివ్ది. అది అర్థమైతలేదు, దీన్ని తిప్పికొట్టలేకపోతున్నది భారతీయ జనతా పార్టీ. మొన్న కూడా మేము కొట్లాడినందుకే పరీక్షలు పోస్ట్ పోన్ అయినాయి అని చెప్పి రాసుకున్నారు. ఇవాళ కేటీఆర్ వార్నింగ్, నీళ్లు పంపులు ఎట్లా అనేనాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆఖరికి ఏడుదాకా మాట్లాడుతున్నారు అని అంటే మేడిగడ్డ కుంగింది ఎలక్షన్ ముందే ఎందుకు గుంగింది అని మాట్లాడుతున్నారు. అరే ప్రభుత్వం ఎవరిదున్నది కాక, కేటీఆర్ని అడుగుతున్నా, రమణ ప్రభుత్వం ఎవరిదున్నది, మీదే ఉండే కదా. అసలు ఆ ప్రాంతానికి కూడా రానియకుండా మొత్తం సీల్ చేసింది మీరే కదా. ప్రతిపక్ష నాయకులు పోదామనన్న రానియన్నప్పుడు ప్రభుత్వంలో మొత్తం మీ చేతిలోనే ఉండే కదా. మీ చేతిలో ఉన్న ప్రాజెక్టు, మీరు కట్టిన ప్రాజెక్టు, నడకలకు నాట్యం నేర్పిన మీ తండ్రి గారు, వీళ్ళందరినీ పక్కకు పెట్టి కాంగ్రెస్ వచ్చినందుకు ఎలక్షన్ల టైంలో మేడిగడ్డ కుంగిందని ఇంకొక పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు. అవు కదా, ఎలక్షన్ టైంలోనే ఎందుకు గుగ్గిద్దాడు, బాంబు పెట్టినారు కింద. ఇక్కడ రాజకీయాలు ఉంటాయి. నేను కేటీఆర్కి సపోర్ట్ చేస్తా. కేటీఆర్ ఈజ్ డూయింగ్ ఈజ్ బెస్ట్. ఇది భారతీయ జనతా పార్టీ ఏం తెలుసు అని అంట రాజకీయం. ఇప్పుడు ఏదో ఒకటి ప్రజల పక్షానైతే పోరాడుతున్నారు కదా, ప్రజల పక్షాన వాళ్ళు పోరాడుతున్నారు కదా. ఈ ముచ్చట ఎవరు మాట్లాడుతారు అని అంటే మీకు ఒక హింట్ ఇస్తున్నా, నా దగ్గర ఒక కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది, పెట్టాలన్నా వద్దా అని నేను ఏం పెట్టాలో నాకు అర్థమైతలేదు. జియో నంబర్ 46 బాధితులు ఫోన్ చేసిండ్రు కోమటిరెడ్డి గారికి. ఫోన్ చేసి మాట్లాడితే మళ్ళీ ఆయన వాయిసా లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ చేసి పంపిర్రా నాకు తెలియదు, కానీ పోరలు అబద్ధాలు ఎందుకు ఆడతారు, నిజమే ఆడతారు. బట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ లా ఎట్లుంటుంది తెలుసు కదా మనకు, అందుకనే నేను దాన్ని పెడతలేను. కానీ ఫోన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వాయిసే ఉన్నది. అందులో ఆ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఏమంటారు అంటే, సార్ జియో నంబర్ 46 మీద మీరే మాట్లాడుతున్నారు కదా సార్, మీరే
ఏం మాట్లాడారు కదా సార్. వెనకటికి ఎమ్మెల్సీ ఎలక్షన్ల కంటే ముందు మాకు న్యాయం చేస్తానన్నారు కదా, మళ్ళీ ఏమైంది సార్ అని అంటే రేవంత్ రెడ్డి గారిని అడగాల, ముఖ్యమంత్రినే అడగాల ఈ విషయం, మీరు నన్ను అడగొద్దు అని చెప్పి ఫోన్ కట్ చేసిండు ఆయన. కాంగ్రెస్ లో కూడా గుసగుసలు లేవని కాదు, ఉన్నాయి. దీన్ని ఎన్కాష్ ఏం చేస్తారు మీరు అని అంటున్నా. ఇలా కార్యకర్తలలో ఒక పర్సెప్షన్ క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను మాట్లాడాలని అంటే నాకు ఎంత బాధతో మాట్లాడుతున్నా నాకు తెలియదు ఈ విషయాలు. మీరు ఇమాజిన్ కూడా చేయరు. నేను ఇంటి గుట్టు బయట పెట్టే మనిషిని అసలే కాదు. కాకపోతే ఈడ దరిద్రం దండయాత్ర చేస్తుంటే మనం నెత్తిలలో దండలు వేసుకుని మేము ఎలక్షన్లు గెలిచినామని కూర్చుంటున్నారు. ఈడ గుడి జాగాలు కబ్జాలు అవుతుంటే మన భారతీయ జనతా పార్టీ నాయకులు కనబడతలేరు. గుడి జాగాలు వేసుకుపోయి ఆడ హనుమంతుని గెట్టేస్తుంటే మనకు భారతీయ జనతా పార్టీ నాయకులు కనబడతలేరు. ఈడ నరేటివ్లు క్రియేట్ అవుతుంటే మనకు భారతీయ జనతా పార్టీ నాయకులు కనబడతలేరు. అప్పుడు కాన్స్టిట్యూషన్ ఖత్రేమే అంటే ఎవడు కనబడలేదు మనకు వెనకటికి కూడా. ఇటు మనకు ఏది రాజ్యాంగం మార్చేస్తాము మోడీ డిక్టేటర్ అంటే కూడా అప్పుడు మనకు కనబడలే. ఎంఎస్పీ మీద అరే ఎట్లా చేస్తారు రాబాయ్ అని చెప్పి కనబడతలేదు. కార్యకర్తలు ఎంత డిఫెండ్ చేసుకుంటూ వస్తారు, ఎట్లా డిఫెండ్ చేసుకుంటూ వస్తారు, ఏమని మాట్లాడుకుంటూ వస్తారు, వాళ్ళకు పెడిగ్రీ ఎడ దొరుకుతుంది. పర్సెప్షన్లు క్రియేట్ అవుతుంది. కార్యకర్తలు ఒకసారి మీరు ఆలోచించరు. నా ఆవేదన మీ ఆవేదన ఒకటేనా అని నేను అడుగుతున్నా అంతే. లాస్ట్కి వచ్చిన తర్వాత మనం చేద్దామని అంటే కుదరదు. అప్పటికి దాటిపోయి ఉంటుంది కొన్ని గడపలు ఈ ఫేక్ నరేటివ్ అంతా. ప్రతి ఒక్కళ్ళు ఇంటర్ ఫ్రెండ్స్. ఎందుకు వినరు? ఖచ్చితంగా ఇంటరు. ఎవరేం చెప్తున్నారనే జనాలు ఇంటరు. బట్ మనం నిజాలు ఆధారాలతో చూపించే లోపల వాళ్ళు నమ్మేసారు అనుకోండి, కన్ఫ్యూజన్లో పాపం ఓటేసేస్తారు. మనం అదే పోయినాం 400 పార్ అన్న వరే ఎట్లనో 400 వస్తుంది కదా, కొంచెం కాంగ్రెస్కి కొన్ని ఎట్లా సీట్లు పెంచుదాం, ఏం కాదు నో ప్రాబ్లం అనుకున్నా. ఎంతోమంది ఎట్లా అనుకున్నారు, ఎట్లా అయిపోయిందో. కాంగ్రెస్ అయితే 99 సీట్లకు వచ్చింది కదా, వాళ్ళైతే ఇక మొత్తం ఇక గెలిచేసినా అనుకుంటారు. అది వేరే విషయం. కానీ జర భారతీయ జనతా పార్టీ నాయకులు ప్లీజ్ జర సాక్షులు వేసుకోర్రు, ఇక కాళ్ళ గుంజుర్రు. ఇక చూస్తుర్రు తెలంగాణ జనం. మీరు గెలిస్తే చాలు, కార్యకర్తలు ఏమైపోయినా పర్వాలేదు అని అంటే తర్వాత విషయం రాజకీయాలలో. ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర కూడా ఒక ఇష్యూ నడుస్తున్నది. దాని మీద ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు నాకు కనబడలే. మళ్ళీ ఆడ నేతృత్వం వహిస్తున్న అక్కడ నాయకులైనా పోవాలంటే అక్కడ పోతలేరు, అక్కడ గెలిచిన నాయకులైనా పోవాలంటే అక్కడ పోతలేరు. ఓన్లీ అండ్ ఓన్లీ ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ నాకు పంతులు గారు కనిపిస్తున్నారు. మళ్ళీ అది ఏంది ఇష్యూ, ఏమైంది కథ, ప్రజలకు తెలియాల్సిన విషయాలు ఉన్నాయి కదా. ఇది ఎవరు కొట్లాడాలా? హిందూ ఓట్లు, సనాతన సంతానం, జై శ్రీరామ్ అన్న మాటలు మాట్లాడిన నాయకులే కదా ఇది కొట్లాడాలా. ఎందుకు కొట్లాడతలేరు అని నేను అడుగుతున్నా. ఎలక్షన్ల టైంలోనే హిందుత్వమా అని అడుగుతున్నా. కార్యకర్తలు కన్ఫ్యూజన్ అవుతున్నారు. వాళ్ళు కేసులు బుక్ చేసుకుంటున్నారు. కేవలం ఆడ కూడా కనబడ్డది ఎవరంటే ఏబీవీపీ పిల్లలు కనబడ్డారు, బీజేవైఎం పిల్లలు కనబడ్డారు. నాకు ఈ ఇద్దరు తప్ప, ఈ పొరగాలు తప్ప నాకు ఇంకెవడు కనబడలేడు. మళ్ళీ కేసులు బుక్ అయితే వీళ్ళ మీద టికెట్లు ఇచ్చేటప్పుడు మాత్రం వేరే పార్టీలకే వచ్చిన వాళ్ళకి ఇస్తారు టికెట్లు. కొట్లాడే ప్రజల పక్షాన నిలబడేటోడు పక్షాన నిలబడతావా, లేకపోతే ప్రతిపక్షం నుండి సీట్ల కోసం స్వపక్షానికి వచ్చి మన పార్టీల కాషాయ తీర్థం తీసుకున్నోడికి పక్షం నిలబడతావా? ఇలా కన్ఫ్యూజన్లు ఉన్నాడు కార్యకర్త. నేనే మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకోండి. దయచేసి జర గట్టిగా సాక్షులు గుంజుండ్రి.